Like, share and subscribe to Inspire Media. మూవీ చూసాక ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఇది ఫ్యామిలీతో చూడగలమా అన్నట్టు అనిపించింది సార్. మాకు క్లైమాక్స్కి వచ్చేసరికి దీన్ని కూడా ఎలా చూపిస్తారా, చాలా బాగా చూపించారు సార్. అది మాత్రం కన్వర్షన్ బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది వచ్చింది సార్. సో అంటే జనరల్గా నా సినిమా అనగానే నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. డైరెక్టర్తో కూడా అదే చెప్పింది, సెన్సిటివ్ పాయింట్, బట్ ఎవరు హర్ట్ అవ్వకుండా ఎలా ట్రీట్మెంట్ చేస్తామని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. కాబట్టి సుహాస్ కానీ కిషోర్ కానీ నవ్వియడం కూడా అదే, ఎప్పుడైతే నవ్వించుకుంటూ వెళ్తామో ఇలాంటి సెన్సిటివ్ పాయింట్స్ని దాటేసి చెప్పాలనుకునే చెప్పొచ్చు. అది ట్రై చేసి సక్సెస్ అయ్యారు అని మేము అనుకుంటున్నాం. మీరందరూ ఫ్యామిలీస్తో వచ్చి చూస్తే ఎస్ అని, అందుకే ఫెస్టివల్ రోజు పెట్టాం, దసరా రోజు రిలీజ్ పెట్టడానికి కూడా రీజన్ అదే. అంటే ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనేది మెసేజ్ పంపించాలి అని. అండ్ సుహాస్ గారు వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ చించేశారు సార్. చింపేశారుగా కిషోర్ అన్న మస్తు వేసినావు అన్న సినిమాలో. అన్న యు ఆర్ ద బ్యాక్ బోన్ అన్న సినిమాకి. నిజంగా చెప్తున్నా, క్లాప్స్ కొట్టండి కదా ఒకసారి కిషోర్ అన్నకి. నేను యాక్చువల్ 3 o'clock ఒక షో వేస్తే అందరు అడ్వకేట్స్ షో వేసినప్పుడు హర్షిత్ కాల్, అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు కిషోర్ది మామూలుగా లేదంటే నేను అప్పుడు కిషోర్ కాల్ చేశా, నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు ఇంకో షో ఉంది, నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా రావాలని డబ్బింగ్ చెప్తూ వచ్చేసాడు. మీ దగ్గరికి తీసుకొద్దామని తీసుకొచ్చా. అంటే 1 month ముందు ఇలా సినిమా చూపించడం చాలా డేంజర్. కానీ ఇలాంటి సినిమాల్ని అంటే బలగం చేసినప్పుడు కూడా ఇలాగే ప్రమోట్ చేసామంటే, ఒక చిన్న సినిమా తీసినప్పుడు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి పెద్ద హిట్ వెళ్ళాలంటే ముందు కాంటెంట్ బాగుండాలి. ఇదే డేంజర్ కాంటెంట్ అనుకో మేము అయిపోతాం. కాబట్టి మంచి కాంటెంట్ ఉన్నప్పుడు మీ దగ్గరికి ఇలా తీసుకెళ్ళాలి అని అనిపించినప్పుడు సతీష్కి చెప్తే సతీష్ ఈ షో ఆర్గనైజ్ చేశాడు. సో వాట్ ఎవర్ మీరు సినిమా చూసారు కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఏం ఫీల్ అయినా అన్నీ చెప్పండి. ఎంటైర్ మూవీ ఈజ్ వెరీ రియల్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు సార్. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ, బట్ రియల్ పాయింట్స్ ఆర్ బ్రాట్ అప్ హియర్ and everything, the characterization and everyone characters are very settled, and Suhas and Kishore, you are really nailed the screen, entire screen. We're screen unnappudaalla we are laughing, me and my friends are laughing a lot here. సో లైక్ బల్గం మీరు చెప్పినట్టు ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేసినా మాకు రియల్ స్ట్రెస్ ఫీలింగ్ కూడా చాలా తగ్గిపోతుంది. సో వీ ఎంజాయ్ ఎ లాట్ హియర్ మూవీ. ఈవెన్ మాకు ఇంటర్వ్యూలో అప్పుడు మేము డిస్కస్ చేసుకుంటాం, అసలు ఇంత బాగుంది మూవీ అని కూడా మేము డిస్కస్ చేసుకుంటాం ఇంటర్వ్యూలో అప్పుడు కూడా. రియలీ నైస్, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఆఫ్ దిస్ మూవీ అండ్ గివింగ్ ఆపర్చునిటీ టు కమ్ హియర్. థ్యాంక్ యూ వెంకటేష్. ఇక్కడికి కాదు, ఇంకా నెల రోజులు ఉంది. ఎవ్రీ డే ఒక నువ్వు పోస్ట్ చేయాలి సినిమా గురించి. షూర్, జనరల్ వేస్తా. వాట్ యు ఫీల్ అంటే మా గురించి కాదు, ఇలాంటి సినిమాని మీరు ఎంత పుష్ చేస్తే అంత ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవుతుంది. అండ్ మీరు కూడా పెద్ద పెద్ద సినిమాలు కాకుండా ఇలాంటి చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. రియల్లీ వేసాడు. Like, share and subscribe to Inspire Media.